ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వార్తలు ఎట్లా ఉన్నాయో ఒకసారి చూద్దాం. రోడ్లు వేసిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి. రోడ్డు నిర్మాణం అంతా నాసిరకమే. అక్రమాలకు పాల్పడ్డ అధికారులను సస్పెండ్ చేయాలి. వారితోనే నాణ్యమైన రోడ్లను మళ్లీ వేయించాలి. వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు కొప్పుల రాజశేఖర రెడ్డి ఇక ఆర్ఎన్పి అధికారికి వినతి పత్రం అందజేత అంటూ ఒక వార్త మనవి. వికారాబాద్ జిల్లాలో రోడ్ల పరిస్థితి గురించి వివరిస్తూ వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు డాక్టర్ కొప్పుల రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ఆర్ఎన్పి అధికారికి బుధవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలోని ప్రధాన రోడ్లైన వికారాబాద్ నుంచి తాండూరు, వికారాబాద్ నుంచి పరిగి, సిద్దలూరు నుంచి తంగడపల్లి మీదుగా హైదరాబాద్, తాండూరు నుంచి కొడంగల్, తాండూరు నుంచి చించోలి, తాండూరు నుంచి మర్పల్లి, మోమిన్పేట్ ఇలా జిల్లాలోని అనేక ముఖ్యమైన రహదారుల్లో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైందట. మరి ఏదైతే రోడ్లు ఉన్నాయో మరి ఆర్ఎన్బి అధికారులకైతే ఖచ్చితంగా మరి వినతి పత్రం అందజేస్తూ ఉన్నారట. మరి ఏదైతే మరి రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఇక్కడ మనం చూడొచ్చు ఫోటోలలో కూడా. అసలు ఇది రోడ్డు అది బైక్ పోయే రోడ్డా లేకపోతే బండి పోయే రోడ్డా అర్థం కాదు, లేకపోతే పామ్ కోసం వేసిన రోడ్డు అర్థం కాదు. పామ్ లాగానే ఉంది. ఇక్కడ రోడ్డు పైన ఎంత గ్యాప్ ఉంటుంది. ఒకవేళ బైక్ కనుక ఇక్కడ నుంచి పోయింది అనుకో కింద పడతాడు. అంతే, కింద పడితే 2 4 వీలర్స్ పోయేటువంటి మంచి రహదారి అయితే ఉండాలి. 2 2 వీలర్స్ కూడా పోయేటట్లేదు. 2 4 వీలర్స్ పోయేటట్టు ఉన్నాయి. 2 2 వీలర్స్ 2 వీలర్స్ కూడా పోయేటట్లేదు. సైకిల్ పోతే కావచ్చు నాకు తెలిసి. ఈ రోడ్ అయితే ఇంకా మరీ ఘోరం, ఇక నడవడానికి కూడా లేదు. ఇది అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డుల పంపిణీ. ప్రజాపాలనలో ప్రజల వద్దకే సంక్షేమ పథకాలు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హర్షం వ్యక్తం చేసిన లబ్ధిదారులు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేస్తామని ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అయితే అన్నారంట. మరి ఆ నియోజకవర్గ కేంద్రంలో అర్హులైన వాళ్ళందరికైతే మరి రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తున్నారంట. ఇక కాలానికి అనుగుణంగా రాణించాలి. మరి మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ కేసులలోని గురుకుల రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలలో బుధవారం జిల్లా కలెక్టర్ మను చౌదరి సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటిస్తూ యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, వర్క్ పుస్తకాలను అందించారా లేదా అని ఆరాధీశారు. అలాగే హాస్టల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారని, అదేవిధంగా మధ్యాహ్న భోజనం విద్యార్థులకు మెను ప్రకారం ప్రతిరోజు సమయానికి పౌష్టికాహారాన్ని అందించాలని సూచించారు. వసతి గృహంలో అంతున్న విద్యా బోధనపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నట. మొత్తం మీదనైతే మరి ఇంటర్ 10వ తరగతిలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 100% ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేయాలని కళాశాల సిబ్బందిని ఆదేశించారంటూ ఒక వార్త. మరి మేడ్చల్ జిల్లా దొమ్మైగూడ మున్సిపాలిటీ పరిధిలోని కీసరలో గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలను అయితే మరి సందర్శించినటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వానికి అండగా నిలవాలి. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్ధ సుధాకర్ రెడ్డి ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాప్రభుత్వానికి అండగా నిలవాలని వికారాబాద్ పట్టణ అధ్యక్షులు మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్ధ సుధాకర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ మున్సిపల్లోని వార్డ్ నెంబర్ 7 గుడిపల్లి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి లబ్ధిదారుల పిలుపు మేరకు సుధాకర్ రెడ్డి హాజరై వారికి ప్రొసీడింగ్స్ అందించి భూమి పూజ కార్యక్రమాలను అయితే నిర్వహించారంట. మరి వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని చెప్పేసి మరి అక్కడైతే వార్త చూడొచ్చు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.